హాయ్ అండి. ఈరోజు మజ్జిగ చారు చేసుకుందాం. ఫస్ట్ శనగపప్పు వేసుకుందాం, తర్వాత జీలకర్ర వేసుకుందాం, తర్వాత అల్లం చిన్నగా తరుక్కున్న అల్లం ముక్కలు, తర్వాత వెల్లుల్లి కొంచెం వేగాలి. శనగపప్పు కలర్ మారేంత వరకు వేగించాలి. ఇప్పుడు కొన్ని ఆవాలు వేసుకుందాం. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాం. పచ్చిమిర్చి వేగాక ఈ రెసిపీ మా అమ్మగారు చిన్నప్పుడు చేసేదండి, భలే టేస్టీగా ఉండేది. పాతకాలం రెసిపీ ఇది. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. కొంచెం పసుపు వేసుకుందాం. అంతే అండి, పోపు వేగిపోయింది. ఇప్పుడు మజ్జిగ పోసుకుందామండి. స్టవ్ కట్టేద్దాం. స్టవ్ కట్టేయకపోతే మజ్జిగ విరిగిపోతుంది. పచ్చిమిర్చిలో ఉన్న కారం సరిపోద్దండి. మీకు కావాలనుకుంటే కొంచెం పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. మాకైతే సరిపోతుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మజ్జిగ పులుసు రెడీ. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు లాస్ట్లో ఉప్పు వేసుకుందామండి. అయిపోయిందండి మన రెసిపీ. చూడండి ఎంత బాగుందో. 5 నిమిషాలలో అయిపోయిందండి ఈ రెసిపీ.